పూరీ జగన్నాథ్ ఆలయంలో జరిగిన ఈ సంఘటన గురించి వింటే ఖచ్చితంగా షాక్ అవుతారు. అసలు ఆ రోజు స్వామివారు ఆలయంలో చేసిన నైవేద్యాన్ని ఎందుకు స్వీకరించలేదు? ఈ రహస్యం తెలుసుకోవాలంటే పూర్తి వీడియో చూడండి. సాంప్రదాయ ప్రకారం నైవేద్యం సమర్పించిన తర్వాత స్వామి ముఖం నీటిలో కనిపిస్తేనే ప్రసాదం స్వీకరించినట్లు లెక్క. కానీ 1890లో ఒకసారి ఆ నీళ్లలో స్వామి రూపం ఎవ్వరికీ కనిపించలేదు. ఈ వింత సంఘటన రాజుగారికి తెలియగానే ఆయన స్వయంగా వచ్చి ఎంతో ప్రయత్నించినా ఫలితం లేక స్వామి స్వీకరించేంత వరకు పచ్చి నీళ్లు కూడా ముట్టుకోనని శపథం చేశారు. ఆ రాత్రి రాజు కల్లోకి వచ్చిన జగన్నాథుడు, రాజా, పక్క ఊర్లో ఉన్న వేదమాత అనే వృద్ధురాలు నన్ను ప్రేమతో పిలిచింది, అందుకే ఆమె వంటకాలే తిని వచ్చాను అని వివరించారు. తన ప్రేమ రాజుకి తెలుసని చెప్పి, నాకు ఆకలిగా ఉంది, నైవేద్యం పెట్టండి అని కోరాడు. వెంటనే మేల్కున్న రాజు మళ్ళీ నైవేద్యం పెట్టిస్తాడు. అప్పుడు జగన్నాథుడు సంతోషంగా ప్రసాదాన్ని స్వీకరించడంతో నీటిలో స్వామి ముఖం స్పష్టంగా కనిపిస్తుంది. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే దయచేసి ఫాలో అవ్వండి మరియు జై జగన్నాథ్ అని కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.